హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్. మాధురి బర్త్డే కేక్ కట్ చేయడానికి ఒక్కొక్కరిని లేపుతుంటే ఇలా రియాక్షన్ చూడండి. వెరీ వెరీ ఫనీ ఫనీ ఫనీ. కరెక్ట్ 12 o'clockకి ఇట్లా హంగామా చేస్తే భయపడుకుంటూ లేచింది. డీప్ స్లీప్లో ఉండే. అండ్ ముందు రోజు వైజాగ్ మొత్తం తిరిగేసరికి చాలా టయర్డ్ ఉండే, ఇంకా నిద్ర లేదు. లేచింది. ఇంకా లేచినాక మా పిన్ని వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు అందరూ విష్ చేసినాక ఇట్లా కేక్ కటింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయినాయి అన్నమాట. అండ్ చూడండి ఎంత స్లీపీ ఉందో. తన లైఫ్లో ఫస్ట్ టైం మాధురి పిన్ని బాబాయ్ లేకుండా సెలబ్రేట్ చేసుకుంటుంది. లేకపోతే వాళ్ళు 12 o'clock పక్కా యూజ్ చేసి కేక్ కట్ చేస్తుంది అనమాట. అండ్ ఈసారి ఇట్లా మాతో సెలబ్రేట్ చేసుకుంటుంది. Jingle bell, jingle all the way. Madhuri coming, Arku all the day. Jingle bell. Are you all okay? Ekta kalla kichi. Chal అనుకోవాలంటారు. Happy birthday Madhuri. Thank you Vaishaka. Thank you. Oh Vaishaka. కొంచెం జోష్ తెచ్చుకో. దంపతులు పెళ్ళైన దంపతులు. Thank you guys. Thank you so much. ఫస్ట్ నేను ఇస్తా. ఇది క్రియేటివ్ అంటారు. బాగుమరిది ఇక ఇట్లా క్రియేటివిటీ రెండు ఇంకా కప్ప కప్ప తగ్గితే చేంజ్ చేద్దాం మాట. జరిగితే ఫోన్ లో వాడతారు. ఫస్ట్ నువ్వు పెట్టుకున్న తర్వాత పెడతా. సరే కొంచెం ఉడికాడు పట్టుకోనంట పట్టుకోరా మనం ఉడికిపోయేటట్టు. ఫోన్ లో పడతలేదు దగ్గర కొంచెం దగ్గర జరగండి. రేపటిదాకా చేయక పెట్టు తొందరగా. నాలుగు తీసి లే అప్పుడే పెడతాను, ఎక్కువ పెట్టాను అని మంచి నాలుగు బయట అట్లా పెట్టు జల్దీ. కొంచెమే పెడతా. మాకు నిద్ర లేదు గైస్, నిద్ర వస్తుంది గైస్. ఆ కళ్ళు చూడండి గైస్. దిస్ బ్లాగ్ ఈస్ ఆల్ అబౌట్ J2 ఇన్ అరకు అనమాట. సో మేము వైజాగ్లో ఉండే కదా, వైజాగ్ నుంచి అరకుకి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ట్రైన్ వచ్చేసి 6:45కి ఉండే. సో మేము జల్దీ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ట్రైన్ ఎక్కేసినాం. ట్రైన్ కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది, 30 minutes లేట్గా. మాకు హానెస్ట్లీ బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా లేకుండా. ఎందు గురించి అంటే 6:45కే ఉండే ట్రైన్. సో మేము జల్దీ వచ్చేసినాం. బట్ ట్రైన్ ఏమో చాలా లేట్గా స్టార్ట్ అయిపోయింది. మాధురి హ్యాపీ బర్త్డే. వైజాగ్ టు అరకు వెళ్తున్నామంటే పక్కా అందరూ ట్రైనే ప్రిఫర్ చేస్తారు మ్యాక్సిమం. ఇక్కడ వైజాగ్ నుంచి అరకు వెళ్ళే ట్రైన్ మధ్యలో కొన్ని సీనరీస్ ఉంటాయి, మస్తు ఉంటాయి, బ్యూటిఫుల్ గా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇంకా చాలా టనల్స్ కూడా ఉంటాయి. ఆ టనల్స్ లోపటి నుంచి వెళ్తున్నప్పుడు చీకటి అయిపోతుంది మొత్తం. అందరూ చాలా గట్టిగా అరుస్తారు. అదొక కైండ్ ఆఫ్ జాయ్, అదొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మస్తు ఉంటుంది. మీరు కూడా ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి ట్రై చేయండి, విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. నాకైతే మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్ అయితే కనిపించినాయి. ఎందు గురించి అంటే మేము ట్రైన్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాం కాబట్టి మాకు కనిపించినాయి. మీకు కూడా ఎప్పుడన్నా వెళ్తే లెఫ్ట్ సైడ్ కూర్చోడానికి ట్రై చేయండి. లెఫ్ట్ సైడ్లో బ్యూటిఫుల్ సీనరీస్ కనిపిస్తాయి. మాకు కొన్ని వాటర్ ఫాల్స్ కనిపించినాయి అని చెప్పినా కదా, దాన్ని కొంచెం మేము రికార్డ్ చేసినాం. యూ క్యాన్ సీ ఇన్ దిస్ వ్లాగ్. మనం ఇక్కడ ఏదన్నా క్యాప్చర్ చేయాలన్నా, రికార్డ్ చేయాలన్నా చాలా అలర్ట్ ఉండాలి.
ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చి వెళ్తుంటాయి. ఇంకా టనల్స్ లోపలికి బయటికి వస్తున్నప్పుడు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సడన్గా చీకటి అయితే సడన్గా లైట్ వస్తుంది. అండ్ అరుపులు ఇక్కడ చాలా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఒక వాటర్ ఫాల్ వస్తుంది. మేము కెమెరా పట్టుకొని అట్లాగే ఉన్నాం కాబట్టి అది మేము రికార్డ్ చేయగలిగినాం. ట్రైన్లో స్టూడెంట్స్ ఎక్స్కర్షన్కి వచ్చినారనమాట అరకుకి. వాళ్ళు మొత్తం గోల చేసినారు మొత్తం. అసలే మార్నింగ్ 4:30కి లేచినాం. అందులో అసలు మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అందులో 6:45కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 7:30కి స్టార్ట్ అయింది అనుకుంటా. మళ్ళీ అందులో ఏమైంది, ట్రైన్ 3 hours లిటరల్గా 3 hours ఆగిపోయింది. నయం ఇంకా టన్నల్ మధ్యలో ఆగిపోలేదు, చచ్చుకుంటుండే. బట్ ట్రైన్ నడిపించేటోడికి తెలివి ఉంటుంది కాబట్టి బొర్రా కేవ్స్ ఎగ్జాక్ట్ ముందు స్టాప్లో ఆపినాడు అనమాట. ఎందుకంటే ఈ కోతులు ఉన్నాయి కదా, అన్ని కోతేశాలు వేసినాయి మొత్తం. ఆ ట్రైన్ కేబుల్స్నో దేన్నో కానీ కేబుల్స్ని అంటున్నారు. వాటిని అన్నిటినీ ఆగమాగం చేసినాయి అంట. సో అట్లా ట్రైన్ ఆగిపోయింది. మా డే మొత్తం స్పాయిల్ అయిపోయింది. లిటరల్గా మొత్తం వెయిటింగే పోయింది. మాకు చాలా బోర్ కొట్టింది. అందుకే మేము ఏం చేసినాం, ట్రైన్ దిగి హ్యాపీగా కొన్ని ఇట్లా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఫొటోస్ అయితే మస్తు వచ్చినాయి. మాకు ఫొటోస్ వచ్చినాయి. ఫొటోస్తో పాటు చెప్పుకోనికి ఒక స్టోరీ కూడా వచ్చింది. వైజాగ్ నుంచి అరకుకి వెళ్తుంటే మా ట్రైన్ ఆగిపోయింది, 3 hours ఆగిపోయింది కోతుల వల్ల అని ఇట్లా ఒక స్టోరీ చెప్పుకోవడానికి దొరికింది. ట్రైన్ స్టార్ట్ కాగానే అందరిలో ఒక్కసారి జోష్ వచ్చింది. సో జోష్ వచ్చి స్టూడెంట్స్ అందరు ఎట్లా ఎంజాయ్ చేసినారో చూడండి. హాయ్ చెప్పండి అందరూ. గ్యాప్లో మా అక్క నా బర్త్డే అని కూడా చెప్పేసింది వాళ్ళకి. సో వాళ్ళందరితో హ్యాపీ బర్త్డే సాంగ్ బాగా అనిపించింది అనమాట. మీరే చూడండి. ఈ స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఫ్రమ్ కేఎల్పి స్కూల్ గుంటూరు అంట. చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ ఫనీ ఉండే. వాళ్ళ టీచర్స్ కూడా చాలా ఎంకరేజింగ్ ఉన్నారు. అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసినాం. ఎంటర్టైన్ చేసినారు మమ్మల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా చెల్లి కోసం సాంగ్ పాడారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఎట్లా చెప్పినా సరిపోదు. అండ్ ఈ వీడియో కనుక మీ దాకా రీచ్ అయి ఉంటే జస్ట్ కమెంటర్స్ సో దట్ వీ విల్ ఫీల్ హ్యాపీ. వైజాగ్ టు అరకు జర్నీ కొన్ని మ్యాప్స్ తోని, కొన్ని పాటలతోని, కొన్ని డాన్స్ తోని, కొన్ని పిక్స్ తోని, చాలా వెయిటింగ్ తోని, ఒక హ్యాపీ బర్త్డే సాంగ్ తోని, చాలా పేషెన్స్ తోని ముగిసిందనమాట. ఫైనల్ గా మేమైతే అరకుకి రీచ్ అయిపోయినాం. ఎప్పుడో 11:15కి దిగాల్సిన మేము లిటరల్ గా 2:30, 2:45కి దిగినాం అనుకుంటా. ట్రైన్ దిగంగానే అట్లా ఒక అరకు స్నాప్ పెట్టాలి కదా. సో ఆ అరకు అనే బోర్డ్ దగ్గరికి వెళ్ళినాం అనమాట స్నాప్ పెట్టుకోవడానికి. సో మేము ఇక్కడనే ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం. మొత్తం 9,000 అయ్యింది అందరికి కలిపి. సో మొత్తం 2 days అరకు మొత్తం కవర్ చేయడానికి 9,000 ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. తర్వాత ఇదంతా అరకు రైల్వే స్టేషన్ వెనుక. మేము ఇదే కార్లో అరకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో.
ఈ అన్ననే మాకు అరకు మొత్తం చూపెట్టబోతున్నాడు. సో మీకు కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాం, కమెంట్ చేయండి. మేము ఇప్పుడు అరకు రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్తామన్నమాట. ఎందుకంటే మాకు పొద్దున్న నుండి చాలా ఆకలి అవుతుంది, మేము వినలేదు కాబట్టి. సో ఎట్లా పోయి ఎట్లా కుమ్ముతామో మీరే చూడండి. చాలా డిసప్పాయింట్ అయినా. అమ్మ ఫుడ్ కూడా వచ్చేసి హ్యాపీ బర్త్డే మాధురి. హ్యాపీ బర్త్డే మాధురి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. పక్షులు వచ్చాయి గైస్ వెనకాల. ఇప్పుడు అరకుకి వచ్చాక ఇక్కడ తినడానికి వచ్చాము. యా, ఇక్కడ ఏదో ఫుడ్ బాగుంటుంది. ఫుడ్ బాగుంటుంది అంట. తిని చూసిన తర్వాత చెప్తాము, తిన్నాక చెప్తాం. ఎందుకంటే అరకు ఎక్స్పీరియన్స్ చెప్పడానికి మాకు ఎనర్జీ లేదనమాట. ఎందుకంటే మా ట్రైన్ మధ్యలో ఆగిపోయింది. తర్వాత మాధురి బర్త్డే చాలా అడ్వెంచరస్ బర్త్డే అని చెప్పొచ్చు. యా, చాలా ఫర్ అవుట్ ఆఫ్ సీజన్. మా ట్రైన్ మధ్యలో ఖరాబ్ అయింది. సో 2-3 hours ఆగిపోయినా మేము అని చాలా చిరాకు వేసింది. మేము అరకు మాకు యాక్చువల్లీ ట్రైన్ 6:30కి ముందే స్టార్ట్ అవ్వడం 7:30కి స్టార్ట్ అయింది. రీచ్ అవ్వాల్సింది 11:45 అంటే వచ్చే వరకు 3:33. తినే వాళ్ళకి ఇప్పుడు 4 అవుతుంది. చెప్తాను. చెప్పదలుచుకుంటున్నారా? అలాగే మాటలు రాస్తలే. గ్యాప్ లో ఒక స్టంట్ అయింది. మా జీజు మా తమ్ముడు అనుకొని ఎవరినో పోయి పట్టుకున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. ఎందుకు వచ్చేస్తున్నావు? వాళ్ళ హస్బెండ్ డాన్సర్, నాకు డాన్స్ రాదు అందుకని. అవును, నాకు డాన్సే రాదు కానీ లిటరల్ ఇట్లా ఉన్నారు. నేను మంచిగా పోయి ఇక్కడ చూసుకుంటా, రోడ్ మీద చూసుకుంటా పాట్ చికెన్ మటన్ పాట్ అని ఇట్లా అనేసి ఎట్లా వాళ్ళకి సరిపోయాడు. ఇట్లా ఇట్లా అయితే నేను ఏమంటున్నాను, వెయిటింగ్ అంటే మాకు ఇష్టం కాదు, వెయిటింగ్ కి మాకు ఇష్టం, మనకు ఇష్టం. బిర్యానీ చాలా చాలా బాగుంది. బిర్యానీ షెఫ్స్ మటుకు హైదరాబాద్ నుంచి వచ్చి చేస్తారంట. అందుకేనేమో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. నార్మల్గా అందరికన్నా లేట్గా నేనే తింటా, కానీ సార్ అందరికన్నా ముందు నేనే 2 times తినేసిన. అంత ఆకలి మీద ఉండే మేము. మా సోనాక అసలు ఎప్పుడు 1 ball ఎప్పుడు నా జీవితంలో చూసిందే లేదు ఖతం చేయడం 1 ball. కానీ ఈ రోజు మా సోనాక 1 ball మొత్తం ఖతం చేసింది. వైశాఖ, how was the food? It's టూ గుడ్ గైస్, టూ గుడ్. నచ్చిందా? మా సోనక్క ఎప్పుడు అసలు ఒక బౌల్ కంప్లీట్ చేయదు. ఈరోజు మొత్తం బౌల్ కంప్లీట్ చేసేసి మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకటేసారి. రీచ్ అవర్ ఫుడ్ మాటలు ఎందుకు వస్తాయి? మాటల్లో చెప్పలేనంత టేస్ట్ ఇందాక వీడియోలో మొగైన లెక్క చేసిన అంతే. మళ్ళీ తినంగానే మాటలు వచ్చేసిన. మా తమ్ముడు ఇంకా అంతే. మా తమ్మునికి ఎక్కువ ఎనర్జీ లేదు గైస్. ఎంత జరిగింది ఇంక ఎనర్జీ లేదని ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? పైన ట్రీకి వెళ్తున్నాం గైస్. పైనరీ ట్రీస్. ఓకే, కట్ చేస్తే అక్కడికి వెళ్ళినాక అది ఆడ కూడా ఉంటుంది. చూసేద్దాం.
ఓ అక్క ఆడది కూడా ఉంది, గ్రౌండ్ కూడా ఉంది. ఇది కెఫెటేరియా గైస్, కెఫెటేరియా అనుకుంటా. లెట్స్ క్లైంబ్. దా ఏం కాదు. నెక్స్ట్గా మా ఇద్దరికన్నా మా సోనక్క మంచిగా ఆడింది, నాకన్నా మా వైశాఖ కూడా బాగానే ఆడింది. నాకైతే వాళ్ళు ఆడే స్టెప్పులకి గ్యాప్ నడుము నొప్పి లేచిన పక్కకు వచ్చేసిన, నేను మా వైశాఖ ఇద్దరం పక్కకు వచ్చేసిన. మా సోనాకైతే మా సెట్ ఆడింది వాళ్ళతోని. ఒక పింక్ కలర్ వేసి వాళ్ళ దాంట్లోనే కలిపేద్దామనే థాట్ వచ్చింది. మాకైతే ఏమంటారు మీరు కమెంట్ చేయండి. అక్కడ అరకు పనిలో కంప్లీట్ అయిపోగానే ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాం. చాపరాయి వాటర్ ఫాల్స్. चलो रे Hi guys, video vlogging. Hi guys. We are so excited. We came to Chapari. No, Chaparai waterfall. ఏందో మేము ఇక్కడికి రాగానే చీకటి అయిపోయింది చాలా జల్దీ. ఒక 5-10 minutesలోనే చీకటి అయిపోయింది. అసలు ఎక్కువ ఉన్నట్టు లేదు. బట్ ఇక్కడ చాలా నచ్చింది మాకు, ఇక్కడ ఉండాలనిపించింది, కొన్ని వీడియోస్ తీసుకోవాలనిపించింది. బట్ ఏం చేస్తాం, ఆ ట్రైన్, ఆ కోతులు చేసిన అన్నీ సైట్ సీయింగ్ తొందరగా చేసినట్టు అనిపించింది. సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయిందనమాట. సో ఏం చేస్తాం, ఏం చేయలేం మనం. సో ఉన్న టైంని కొంచెం యూటిలైజ్ చేసుకొని కొన్ని వీడియోస్ తీసుకున్నాం. అక్కడ నీరు ఎలా చేస్తున్నట్టుండే డాడీ చేస్తారు. చెప్పిన కదా మా సోనాక వాళ్ళ దాంట్లో కలిసిపోతే మస్తుంటుందని. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. అందుకే చీర కట్టినాం, కొంచెం ప్రాక్టీస్ అవుతుంది ఆమెకి.
చాపరాయి వాటర్ ఫాల్స్ నుంచి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న స్టేకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. మా స్టే వచ్చేసి పాడేరులో ఉంది. మేము పాడేరులో స్టే ఎందుకు బుక్ చేసుకున్నామంటే మేము ప్లాన్ చేసుకుంది వంజంగి హిల్స్కి. సో వంజంగి హిల్స్కి పాడేరు చాలా దగ్గర. అదే అరకులో బుక్ చేసుకున్నాం అనుకోండి, అరకు అనేది చాలా లాంగ్ అయిపోతుంది. అండ్ మనం వంజంగికి 3:30కే స్టార్ట్ అయిపోతాం మార్నింగ్. సో అరకు నుండి మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మేము దగ్గరలో ఉన్న పాడేరులో బుక్ చేసుకున్నాం. అండ్ స్టే అయితే జబర్దస్త్ ఉండే. మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. ఇప్పటికైతే మేము ఎట్లా ఈ సాంగ్ని ఎంజాయ్ చేస్తున్నామో మీరు కూడా అట్లనే ఎంజాయ్ చేస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయి అయితే